ఓకే. ఎస్ఏపి బేసిస్ తెలుగు క్లాస్‌లో నెక్స్ట్ టాపిక్. సో, ఇప్పుడు మనము ఇన్‌స్టాలేషన్ చేసి ప్రాక్టీస్ చేయాలి. అంటే బేసిస్ కోర్సు టాపిక్స్ మనం నేర్చుకోవాలి. మన పర్సనల్ ల్యాప్‌టాప్‌లో ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు పర్సనల్ ల్యాప్‌టాప్ అని ప్రిఫర్ చేస్తున్నాను అనేది ఇక్కడ మీకొక క్లియర్ ఐడియా ఇచ్చేస్తాను దీని గురించి. అంటే చాలామంది సర్వర్ యాక్సెస్సు ఇలా రకరకాలుగా అడుగుతారు. దాని గురించి మీకిప్పుడు ఒక క్లియర్‌గా ఒక ఐడియా ఇచ్చేస్తాను. ఇప్పుడు ఎస్ఏపి ఎస్/4హనా 2025 సిస్టమ్ గూడా మనం బేసిస్ ప్రాక్టీస్ చేయొచ్చు. మొత్తం ఎస్ఏపి బేసిస్ ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ ఈ ఎస్ఏపి ఎస్/4హనా 2025 సిస్టమ్ ఇన్‌స్టాల్ చేయాలంటే మనకి మినిమమ్ ఎంత ర్యామ్ కావాలి? సో, ఓకే. ఒక 160 జీబీ ర్యామ్ కావాలి మనకి. ఈ ఎస్ఏపి ఎస్/4హనా సర్వర్ 2025 సిస్టమ్ ఇన్‌స్టాల్ చేయడానికి ఒక 160 జీబీ ర్యాము, ఒక 1 టీబీ ఎస్ఎస్‌డి హార్డ్ డిస్క్ ఉండాలి. సో, ఓకే. ఇందులో మాక్సిమం ఇది మెయింటైన్ చేయగలం. ఇప్పుడున్న టైంలో ఇది కూడా మెయింటైన్ చేయట్లేదు. చాలామంది 500 జీబీ ఎస్ఎస్‌డి హార్డ్ డిస్క్‌లే మెయింటైన్ చేసుకుంటున్నారు. 500 జీబీ. 160 జీబీ ర్యామ్. ఇంత ర్యామ్ అంటే ఇప్పుడు ఓకే. ప్రాక్టీస్ చేస్తాం మేము సర్వర్ తీసుకుంటాము అనుకుంటే ఎంతుంటదంటే 1 మంత్‌కి 25,000-30,000 ఉంటది. రెంట్. అంటే 1 మంత్‌కి. అంత ఇన్వెస్ట్ చేయటం అవసరమా అని అనుకుంటాం. ఓకే. ఇప్పుడు కొన్ని ఇన్‌స్టిట్యూట్స్‌లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదా! అంటే మాక్సిమం ఎవరు ఎస్ఏపీ ఎస్/4హనా మీద చెప్పరు. ఓకే. కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లో ఎవరో ఒకరో ఇద్దరో చెప్తున్నారంటే వాళ్ళేం చేస్తారంటే ఒక్కొక్కరి దగ్గర ఒక 40,000, 50,000 ఫీస్ తీసుకుంటారు. నలుగురు కలిపి ఒక సిస్టమ్ అనేది ఇస్తారు ప్రాక్టీస్‌కి. సో, అలా అయితేనే ఇది కుదురుతుంది. ఓకే. ఇంకా నెక్స్ట్ ఎస్ఏపీ ఈసీసీ 6.0 ఈహెచ్‌పి 8 అంటే ఎస్ఏపీ ఈఆర్‌పి అనే ప్యాకేజ్ మీద కూడా మనం ఎస్ఏపీ బేసిస్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే. దీని మీద ప్రాక్టీస్ చేయాలంటే మనకు మినిమమ్ 8 జీబీ ర్యామ్ ఉంటే చాలు. అలాగే 1 టీబీ ఎస్ఎస్‌డి హార్డ్ డిస్క్. మనకి మినిమమ్ ఒక 500 జీబీ ఫ్రీ స్పేస్ ఉండాలి. 500 జీబీ ఫ్రీ స్పేస్ ఉండాలి. ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయడానికి. సో, ఇప్పుడు దీని మీద చేయొచ్చు. బేసిస్ మొత్తం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ ఇది పెద్ద సిస్టమ్. దీని మీద కన్నా ఎస్ఏపీ నెట్‌వీవర్ 7.5 మీదయితే మనకు బెటరు. ఎందుకంటే ఎస్ఏపీ నెట్‌వీవర్ 7.5 అనేది చిన్న సిస్టమ్. కొంచెము ఫాస్ట్‌గా అయిపోద్ది. ఇన్‌స్టాలేషన్స్ అన్ని ఎక్స్‌పెరిమెంట్స్ ఫాస్ట్‌గా అయిపోద్ది. సో, ఇది మనం చేసుకుంటాం. బెటర్ ప్రాక్టీస్. దీని మీద చేసినా, దీని మీద చేసినా ఒకటే. అందువల్ల దీని మీద చేసుకునేది. మొత్తం బేసిస్ ప్రాక్టీస్ అంతా దీని మీద చేసి, దీని మీద చేసామని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకేలాగుంటది. పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఒకటో రెండో డిఫరెన్సు. ఆ డిఫరెన్సెస్ నేను చెప్తాను. ఓకే. ఇప్పుడు ఇది మార్కెట్‌లో రెంట్ తీసుకోవాలంటే 5,000 దాకా తీసుకుంటారు. అంటే రిమోట్ సర్వరు మనం ప్రాక్టీస్ చేయడానికి రెంట్ తీసుకోవాలంటే 1 మంత్‌కి 5,000 ఆర్ 4,000 తీసుకుంటారు. ఇప్పుడు మనం సర్వర్‌ని రెంట్‌కి తీసుకున్నామంటే ఏం జరగద్దంటే, మనం అన్ని ఎక్స్‌పెరిమెంట్స్ నేర్చుకోవాలి. అంటే ఇన్‌స్టాలేషను, అన్‌ఇన్‌స్టాలేషను, సిస్టమ్ రీనేమ్ ఇలా చాలా ఉంటాయి ఎక్స్‌పెరిమెంట్‌లు. మనం చేయటము, క్లీన్ చేయటం, మళ్ళీ చేయటము, క్లీన్ చేయటం ఇలా ఉంటాయి మన ఎక్స్‌పెరిమెంట్స్. అలా చేసేటప్పుడు వాళ్ళ కంపెనీ అంటే మనం రిమోట్ తీసుకున్నాం కదా రెంటు, దాంట్లో అలా చేయలేము. మన పర్సనల్ ల్యాప్‌టాపు మనకి 8 జీబీ ర్యాము, ఒక 500 జీబీ ఫ్రీ స్పేస్ ఉండే హార్డ్ డిస్క్ ఉంటే మనము చేసుకుంటూ, రిమూవ్ చేసుకోవచ్చు. మన ల్యాప్‌టాప్ కన్వీనియంట్‌గా ఉంటది. అందువల్ల మన ట్రైనింగ్‌లో నేను ఎవ్వరికీ సర్వర్ యాక్సెస్ అనేది నేను ప్రొవైడ్ చేయను. సో, మన ట్రైనింగ్‌లో ఏంటంటే, మనకి ఏ సాఫ్ట్‌వేర్స్ కావాలి ప్రాక్టీస్‌కి, ఆ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇక్కడ ఈ రెంట్‌కి ఈ అమౌంట్ ఇచ్చే బదులు, ఆ అమౌంట్ మీరు మీ సూటబుల్‌గా ఈ హార్డ్ డిస్కు, ఇంత ర్యామ్ అనేది సెట్ చేసుకోవాలి మీ ల్యాప్‌టాప్‌లో. మనకి అంత ర్యాము, అంత హార్డ్ డిస్క్ ఉంటే చాలు. సో, క్లియర్‌గా ఈ ఎన్విరాన్మెంట్ ఉంటే, ఈ ఎన్విరాన్మెంట్ మీద మనం ప్రాక్టీస్ చేయొచ్చు. సో, ఇప్పుడు మనకి వర్చువల్ మెషిన్ అనే సాఫ్ట్‌వేర్ కావాలి. వర్చువల్ మెషిన్ అనే సాఫ్ట్‌వేర్ కావాలి. వర్చువల్ మెషిన్‌లో
మనం ఈ ట్రైనింగ్ లో యూజ్ చేసే వర్చువల్ మెషిన్ సాఫ్ట్వేర్ వచ్చి VMware వర్క్ స్టేషన్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం. ఎందుకు మనం వర్చువల్ మెషిన్ యూజ్ చేస్తామంటే వర్చువల్ మెషిన్ సాఫ్ట్వేర్ సో SAP సాఫ్ట్వేర్ ఈ ట్రైనింగ్ లో మనం యూజ్ చేస్తుంది ఆల్రెడీ తెలుసు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే విండోస్ సర్వర్ 2016, విండోస్ సర్వర్ 2017, సారీ 19, 16, 19, 2022, 2025 విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ లో అయితే ఇవి వర్క్ అవుతాయి. ఇప్పుడు మనం ఈ ట్రైనింగ్ లో మనం యూజ్ చేస్తుంది విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ 10, విండోస్ 11 వీటి మీద SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేయలేం, సపోర్ట్ చేయదు. విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమే సపోర్ట్ చేస్తుంది విండోస్ OS లో. సో ఇందులో విండోస్ సర్వర్ 2016, 2019, 2022, 2025 ఇందులో మనం ఈ వర్షన్ యూజ్ చేసుకుందాం. ఇప్పుడు నా సిస్టమే చూసుకుందాం. ఇది నా సిస్టమ్. ఇది మెయిన్ నా సిస్టంలో విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 11. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇంకో ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మెయింటైన్ చేస్తున్నాను. ఇది విండోస్ సర్వర్ 2025. ఇదిగోండి, ఇది విండోస్ సర్వర్ 2025. సో నేను ఇక్కడ విండోస్ సర్వర్ 2025 యూజ్ చేస్తున్నాను. నా మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 11. అంటే ఇక్కడ నేను ఒకే సిస్టంలో రెండు ఆపరేటింగ్ సిస్టమ్లు మెయింటైన్ చేస్తున్నాను. ఎలా కుదిరింది నాకు రెండు ఆపరేటింగ్ సిస్టమ్లు మెయింటైన్ చేయడం అంటే ఇదిగోండి, ఈ VMware వర్క్ స్టేషన్ సాఫ్ట్వేర్ వల్ల నాకు కుదిరింది. ఈ VMware వర్క్ స్టేషన్ సాఫ్ట్వేర్ వల్ల నేను ఒకే సిస్టంలో రెండు ఆపరేటింగ్ సిస్టమ్లు నేను మెయింటైన్ చేస్తున్నాను. రెండు కాదు, 3, 4 కూడా మెయింటైన్ చేసుకోవచ్చు ఆపరేటింగ్ సిస్టమ్లు. అది ఎలా అంటే మన హార్డ్వేర్ మీద, మన ర్యామ్, మన హార్డ్ డిస్క్ సైజు వీటి మీద డిపెండ్ అవుతుంది ఎన్ని ఆపరేటింగ్ సిస్టమ్లు మెయింటైన్ చేయాలనేది. ఇప్పుడు మీరు కూడా మీ పర్సనల్ ల్యాప్టాప్ లో ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే, ఈ SAP బేసిస్ నేర్చుకోవాలి, మీ ల్యాప్టాప్ లో ప్రాక్టీస్ చేయాలి అంటే ఈ రిక్వైర్మెంట్ ముందు సెట్ చేసుకోవాలి. ఈ రిక్వైర్మెంట్ సెట్ చేసుకుని అప్పుడు మనము ముందుగా మీ ల్యాప్టాప్ లో VMware వర్క్ స్టేషన్ సాఫ్ట్వేర్ ని ఒకసారి ఇన్స్టాల్ చేయాలి. మీ ల్యాప్టాప్ లో ఇది సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ నేను మీకు మెయిల్ కి ఇస్తాను. ఇది ఇప్పుడు డౌన్లోడ్ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. మీరు యూట్యూబ్ లో చూసి మీరుగా డౌన్లోడ్ చేసుకోవాలంటే యూట్యూబ్ ని ఫాలో అయ్యి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది డౌన్లోడ్ చేయాలంటే ఒక అకౌంట్ క్రియేట్ చేసి అవన్నీ చేయాలి. సో లేదు మేము అలా చేయలేమంటే మన స్టూడెంట్స్ అందరికీ నేను మెయిల్ ద్వారా పంపిస్తుంటాను ఈ సాఫ్ట్వేర్ ని. మీరు డౌన్లోడ్ చేసుకుని మీ మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ లో, అంటే మీరు డౌన్లోడ్ చేశాక మీ మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ మీది విండోస్ 10, విండోస్ 11 యూజ్ చేస్తే ఆపరేటింగ్ సిస్టమ్ లో ఈ సాఫ్ట్వేర్ కాపీ చేసుకొని డబుల్ క్లిక్ చేయాలి ఇన్స్టాలేషన్ చేయడానికి. మీకు ఎస్ ఆర్ నో అని వస్తుంది. అది డబుల్ క్లిక్ చేయగానే ఎస్ క్లిక్ చేయాలి కంటిన్యూ చేయడానికి ఇన్స్టాలేషన్. ఒకసారి ఇన్స్టాలేషన్ చేసుకుంటే చాలు ఈ సాఫ్ట్వేర్. సో ఇన్స్టాలేషన్ కంటిన్యూ చేయడానికి ఈ పేజ్ లో మనం నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ లైసెన్స్ అగ్రిమెంట్, ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ ఇన్ ద లైసెన్స్ అగ్రిమెంట్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయాలి. డిఫాల్ట్ లొకేషన్ మీరేం చేంజ్ చేయవలేదు. లొకేషన్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మీకు డెస్క్టాప్ మీద షార్ట్ కట్ ఐకాన్ వస్తుంది. అలాగే ఇక్కడ స్టార్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ కూడా మీకు షార్ట్ కట్ ఐకాన్ వస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇన్స్టాల్ క్లిక్ చేయాలి. సో ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాలేషన్ జరిగేటప్పుడు మీకు డెస్క్టాప్ మీద ఒక షార్ట్ కట్ ఐకాన్ అనేది వచ్చేస్తుంది, VMware వర్క్ స్టేషన్ అనేది.
ఓకే, ఫినిష్ క్లిక్ చేయాలి. ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఫినిష్ క్లిక్ చేసేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మీకు ఇక్కడ చూపిస్తాను. యాక్చువల్గా మీకు ఇక్కడ కాదు. ఓకే, ఇక్కడ ఈ VMware వర్క్స్టేషన్ ప్రోని డబుల్ క్లిక్ చేస్తాము. ఫస్ట్ టైం ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఇలా వస్తుంది. మనం వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తున్నట్టు క్రియేట్ ఏ న్యూ వర్చువల్ మెషిన్ అని క్లిక్ చేయాలి, లేదా ఫైల్ క్లిక్ చేసి న్యూ వర్చువల్ మెషిన్ అని క్లిక్ చేస్తాం. ఇక్కడ క్రియేట్ క్లిక్ చేయగానే ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇక్కడ టిపికల్ సెలెక్ట్ చేసుకుంటుంది. టిపికల్ అంటే డిఫాల్ట్ సెట్టింగ్స్, కస్టమ్ అంటే మాన్యువల్ సెట్టింగ్స్. ఇక్కడ ఎప్పుడు మనము వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసేటప్పుడు కస్టమ్ అడ్వాన్సే సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ దాని డీటెయిల్స్, VMware వర్క్స్టేషన్ డీటెయిల్స్, నెక్స్ట్ క్లిక్ చేయాలి. హయ్యర్ వర్షన్ మనం యూజ్ చేస్తుంది, సో అదే డిఫాల్ట్. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం ఐ విల్ ఇన్స్టాల్ ది ఆపరేటింగ్ సిస్టమ్ లెటర్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసేటప్పుడు మన ఆపరేటింగ్ సిస్టమ్ ఓనర్ వచ్చి విండోస్, కానీ మన వర్షన్ వచ్చి Windows 11 64 కాదు. ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేసి విండోస్ సర్వర్ 2022 క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ లొకేషన్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ టైం చేసేటప్పుడు అలా ఉంటుంది. ఇప్పుడు మీకు నేను ఆల్రెడీ చాలాసార్లు నా సిస్టంలో వర్చువల్ మెషిన్ నేను క్రియేట్ చేసినాను కదా. సో చాలాసార్లు క్రియేట్ చేసిన వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఈ లోపల మీరు ఏం చేయాలంటే, మీరు గూగుల్లో డౌన్లోడ్ విండోస్ సర్వర్ 2022 ISO ఫైల్ అని టైప్ చేసుకుని ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. ఇదిగోండి, ఈ ఫస్ట్ క్లిక్ చేసి ఈ ISO డౌన్లోడ్ 64 బిట్ ఎడిషన్ దీని మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఫైల్ డౌన్లోడ్ అయిపోద్ది. ఇదిగోండి, లేదు మాకు ఆ ఫైల్ వద్దంటే నేను ఇదిగోండి ఈ ఫైల్ ఇస్తాను, మీకు మెయిల్కి వస్తుంది. ఈ ఫైల్ సేమ్ ఫైలే, ఇది డిఫరెంట్ నేమ్తో ఉంటుంది. ఇదిగోండి విండోస్ సర్వర్ 2022 ఈ ఫైల్ అనేది మీకు వస్తుంది. ఈ ఫైల్ ఏంటంటే సింగిల్ ఫైలు 5.4 GB ఉంటుంది ఫైలు. సో ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన ఫైల్ సైజ్ ఎంత, ఇది 4.7 ఉంది. సో నేను ఇచ్చేది ఏంటంటే 5.4 GB ఉంటుంది సింగిల్ ఫైల్. అది మనం ఎక్స్ట్రాక్ట్ చేయకూడదు, ఏం చేయకూడదు. డౌన్లోడ్ చేసుకున్నాక మీ సిస్టంలో ఒక ప్లేస్లో మీరు పెట్టుకోవాలి. అది ఈ ఫైల్ని డౌన్లోడ్ చేశాక అది సింగిల్ ఫైలే మీరు డౌన్లోడ్ చేసుకుని, మీకు ఐకాన్ ఇలా చూపించినా అలా చూపించినా ప్రాబ్లం లేదు. అది డౌన్లోడ్ చేసుకుని మీ సిస్టంలో ఒక సేఫ్ ప్లేస్లో పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు సిస్టంలో మీరు ఏం చేయాలి, మీకు సిస్టమ్ చూస్తున్నారు. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఏమని, మనం ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు మన డ్రైవ్ NTFS డ్రైవ్ అవుతేనే ఇన్స్టాలేషన్ అవుతుందని. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి నా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్. నేను ఇప్పుడు నా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ లో ఇన్స్టాల్ చేయాలనుకున్నాను. సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ క్లిక్ చేశాను. నా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ చెప్తుంది నేను NTFS ఫైల్ సిస్టమ్ కాదు, NTFS డ్రైవ్ కాదు. సో అంతే, NTFS డ్రైవ్ లోనే SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ సపోర్ట్ చేస్తుంది. అంతే, ఇప్పుడు నా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ సపోర్ట్ చేయదు. ఒకవేళ నా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ NTFS డ్రైవ్ అయితే సపోర్ట్ చేసేది. ఇప్పుడు నాకు ఇక్కడ 300 GB ఫ్రీ స్పేస్ ఉంది ఈ డ్రైవ్ లో. నేను సెలెక్ట్ చేసుకున్నాను, రైట్ క్లిక్ ఇచ్చాను, ప్రాపర్టీస్ క్లిక్ చేశాను. అది NTFS డ్రైవ్. నేను ఇప్పుడు ఈ డ్రైవ్ లో SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ డ్రైవ్ ఓపెన్ చేసుకుని మీకు కూడా మీ ల్యాప్టాప్ లో ఏ డ్రైవ్ లో అయితే మినిమం 300 GB ఫ్రీ స్పేస్ ఉంటుందో, ఫ్రీ స్పేస్ ఆ డ్రైవ్ చెక్ చేసుకోవాలి. ఆ డ్రైవ్ NTFS డ్రైవా కాదని. ఆ డ్రైవ్ చెక్ చేసుకుని ఆ డ్రైవ్ ఓపెన్ చేసుకుని ఆ డ్రైవ్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా ఒక ఫోల్డర్ ఏదో ఒక నేమ్ పెట్టుకుని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. నేను ఇప్పుడు F డ్రైవ్ లో ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను VMware వర్క్ స్టేషన్ డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను.
ఇప్పుడు ఇక్కడ మనం డైరెక్ట్ గా క్రియేట్ ఏ న్యూ వర్చువల్ మెషిన్ అని క్లిక్ చేయొచ్చు, లేదా ఇక్కడ ఫైల్ క్లిక్ చేసి న్యూ వర్చువల్ మెషిన్ అని క్లిక్ చేయొచ్చు, లేదా Ctrl+N అనేది యూజ్ చేయొచ్చు. ఇప్పుడు క్రియేట్ ఏ న్యూ వర్చువల్ మెషిన్ క్లిక్ చేశాను. చూసారా, ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసేటప్పుడు టిపికల్ అని ఉంటుంది. సెకండ్ టైం అలా తర్వాత ఇన్స్టాల్ చేసేటప్పుడు బై డిఫాల్ట్ కస్టమ్ సెలెక్ట్ చేసుకుని ఉంటుంది. మనకు కావాల్సింది కస్టమే. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ ఫైల్ తీసుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ క్లిక్ చేసి మౌస్తో మీ కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ బటన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ ఐ విల్ ఇన్స్టాల్ ది ఆపరేటింగ్ సిస్టమ్ లేటర్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా, నేను లైనక్స్ సెలెక్ట్ చేసుకున్నాను, కానీ మన ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ సర్వర్. విండోస్ సర్వర్ ఓనర్ వచ్చి మైక్రోసాఫ్ట్ విండోస్. ఇక్కడ మైక్రోసాఫ్ట్ విండోస్ సెలెక్ట్ చేసుకుని వర్షను ఇది కాదు మన వర్షను. సో ఈ డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేసి ఇక్కడ విండోస్ సర్వర్ 22 క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక టైటిల్ అంటే మీరు వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తున్నారు కదా, ఆ వర్చువల్ మెషిన్ కి ఒక నేమ్ పెట్టుకోండి. ఆ నేమ్ ద్వారా మీ వర్చువల్ మెషిన్ మీరు ఐడెంటిఫై చేయవచ్చు అంటుంది. సో నేను ఈ నేమ్ ఇచ్చాను. అలాగే ఈ వర్చువల్ మెషిన్ ఫైల్స్ నేను ఎక్కడ స్టోర్ చేయాలి అని అడుగుతుంది. బ్రౌజ్ క్లిక్ చేసి నేను ఎఫ్ డ్రైవ్లో ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను కదా, ఎఫ్ డ్రైవ్లో ఈ ఫోల్డర్ ఓకే చేసుకుని ఓకే. నెక్స్ట్ ఇక్కడ బయోస్ ఉండాలి, బయోస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఫిల్మేట్ టైప్లో బయోస్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఎన్ని ప్రాసెసర్స్ ఇస్తారు ఈ వర్చువల్ మెషిన్ కి, మీరు ఎన్ని ప్రాసెసర్స్ ఇస్తారని అడుగుతుంది. ఎన్ని ప్రాసెసర్స్ ఇవ్వాలనేది మీరు ఎలా తెలుసుకోవాలంటే మౌస్ ఇదిగోండి, నేను ఎక్కడ పెట్టాను మౌస్ అక్కడ పెట్టి రైట్ క్లిక్ ఇస్తే టాస్క్ మేనేజర్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ పర్ఫార్మెన్స్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే ఇదిగోండి నా సిస్టంలో 2 సాకెట్స్ ఉన్నాయి. అంటే 2 సాకెట్స్ అంటే నా సిస్టంలో 2 ప్రాసెసర్స్ ఉన్నాయని అర్థం. ఒకవేళ మీ సిస్టంలో ఇక్కడ ఒకే ఒక సాకెట్ అని ఉంటే ఒక ప్రాసెసర్ ఉంది, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక ప్రాసెసర్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు నా సిస్టంలో 2 ఉన్నాయి, నాది పెద్ద హార్డ్వేర్ కాబట్టి నేను 2 పెట్టుకుంటున్నాను, నాకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు నంబర్ ఆఫ్ కోర్ ఫర్ ప్రాసెసర్, ఇప్పుడు మీ సిస్టంలో ఒక ప్రాసెసర్ ఉంటే ఒక ప్రాసెసరే పెట్టుకోండి. ఇప్పుడు నంబర్ ఆఫ్ కోర్ ఫర్ ప్రాసెసర్స్ ఇదిగోండి, నా దాంట్లో కోర్స్ వచ్చి 12 ఉన్నాయి. ఇప్పుడు నేను 12 కాదు, ఓకే 12 పెట్టాను, ఇక్కడ నాకు ఎలాంటి ఇష్యూ రాలేదు. 16 పెట్టాను, ఇదిగోండి ఇష్యూ వచ్చింది, అంటే సపోర్ట్ చేయదు, అన్ని ప్రాసెసర్ కోర్స్ కి సపోర్ట్ చేయదు అంటుంది. ఇప్పుడు 12 పెడితే నాకు ఇష్యూ రాలేదు. నేను 12 పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే నాకు పెద్ద హార్డ్వేర్ కాబట్టి నేను 12 పెట్టుకున్నా నాకు సపోర్ట్ చేస్తుంది. మీకైతే ఒకవేళ ఇక్కడ మీకు కోర్స్ వచ్చి ఒక 8 ఉంటే ఎన్ని ఉంటే ఆఫ్ ఇవ్వండి, అంటే 4 ఉంటే 2 ఇవ్వండి, ఇక్కడ 4 ఉంటే 2 ఇవ్వండి, 8 ఉంటే 4 ఇవ్వండి. కోర్సు మీ కోర్స్ ఎన్ని ఉంటే దాంట్లో ఆఫ్ ఇవ్వండి అంటున్నాను, ఇక్కడ సగం ఇవ్వండి. ఓకే ఇచ్చాక ఈ 2 సెట్ చేశాక నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ర్యామ్, మీ ల్యాప్టాప్లో 4 GB ర్యామ్ ఉంటే ఇక్కడ బై డిఫాల్ట్గా 2 GB సెలెక్ట్ చేసేసుకున్నది, నెక్స్ట్ క్లిక్ చేయొచ్చు. మీ ల్యాప్టాప్లో 8 GB ర్యామ్ ఉంటే 4 GB ర్యామ్ మీద 4 GB మీద క్లిక్ చేయండి. మీ ల్యాప్టాప్లో 16 GB ర్యామ్ ఉంటే 8 GB మీద క్లిక్ చేయండి. మీ ల్యాప్టాప్లో 32 GB ర్యామ్ ఉంటే 16 GB మీద క్లిక్ చేయండి, అంటే ఆఫ్ ద ర్యామ్ ఇవ్వండి దీనికి. సో నేను ఇప్పుడు 32 GB క్లిక్ చేస్తాను, నా దాంట్లో ఉంది ఒక 320 GB దాకా ఉంది, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఖచ్చితంగా యూజ్ బ్రిడ్జ్ నెట్వర్కింగ్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు హార్డ్ డిస్క్ సైజ్ ఎంత ఇస్తారు, నేను హార్డ్ డిస్క్ సైజ్ ఇక్కడ 1 TB అంటే 1000 GB ఇస్తున్నాను. మరి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నా ఎఫ్ డ్రైవ్ చూస్తే 1000 GB లేదు, 931 GB ఉంది. 931 GB ఉంది, కానీ ఇక్కడ నేను 1000 GB ఇచ్చానంటే అది 1000 GB ఇచ్చిన ఆ 931 GBలో ఎంత ఫ్రీ స్పేస్ ఉంటుందో అంతే యూజ్ చేసుకుంటుంది. మనం 1000 ఇచ్చాం కాబట్టి 1000 వరకు మాకు డ్రైవ్ ఇవ్వాలని లేదు, మనం ఊరినే 1000 ఇస్తాం, కానీ అక్కడ 931 GBలో ఆ డ్రైవ్లో ఎంత ఫ్రీ స్పేస్ ఉంటే అంతవరకే యూజ్ చేసుకుంటుంది. అలాగే ఇక్కడ స్టోర్ వర్చువల్ డిస్క్ యాజ్ ఏ సింగిల్ ఫైల్ అని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఫినిష్ క్లిక్ చేయాలి.
ఓకే. ఇక్కడ హోమ్ అని ఉంది కదా! ఇది క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ సీడీ అన్నీ ఇచ్చేసాం. మెమరీ ఇచ్చేసాము, ప్రాసెస్ ఇచ్చేసాం, అన్నీ ఇచ్చేసాం. ఈ సీడీ ఆర్ డీవీడీ సెట్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ యూజ్ ఐఎస్ఓ ఇమేజ్ ఫైల్ ఫస్ట్ మనం చేసేటప్పుడు ఇలా ఉంటది. ఇక్కడ యూజ్ ఐఎస్ఓ ఇమేజ్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని, నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఒక ఫైలు ఇక్కడ క్లిక్ చేసి కీబోర్డ్‌లో బ్యాక్ స్పేస్ బటన్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు బ్రౌజ్ క్లిక్ చేసి ఆ ఫైలు ఎక్కడుంది? డి డ్రైవ్‌లో ఉంది ఆ ఫైల్ నాది. ఇదిగోండి డి డ్రైవ్‌లో ఇది ఫైలు. సో, డబుల్ క్లిక్. ఓకే క్లిక్ చేసేయాలి. ఇప్పుడు అన్నీ మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్ కూడా ఇచ్చేసాం. అన్నీ కరెక్ట్‌గా ఉంది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టార్ట్ చేయటమే. అంటే మనం ఏం చేస్తున్నాం? వర్చువల్ మెషిన్ లోపల ఒక ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటున్నాం మనం. ఇది ఫుల్ స్క్రీన్. ఈ ఐకాన్ క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్ వస్తది. ఫస్ట్ టైమ్ మీకు చేసేటప్పుడు ఈ ఐకాన్ క్లిక్ చేయగానే ఫుల్ స్క్రీన్ వచ్చి ఇది ఇలా వచ్చేస్తది మనకి బారు. ఈ బార్‌ని మనం హైడ్ చేయాలంటే ఇదిగోండి ఈ ఐకాన్ క్లిక్ చేయాలి. హైడ్ కమాండ్ బారు. ఆ బార్ మనం అన్‌హైడ్ చేయాలంటే సేమ్ ఐకాను. హైడ్ చేయాలంటే అది. సో, అలా హైడ్ చేసి పెట్టుకొని ఇక్కడ ఈ పవర్ ఆన్ దిస్ వర్చువల్ మెషిన్ క్లిక్ చేయాలి. సో, ఇక్కడ మనము నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇన్‌స్టాల్ నౌ క్లిక్ చేయాలి. ఇక్కడ మనము ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ కోసం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఇన్‌స్టాల్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడు ఇక్కడ ఫోర్త్ ఆప్షను విండోస్ సర్వర్ 2022 డేటా సెంటర్ డెస్క్‌టాప్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కదా! ఇదే సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఇన్‌స్టాలేషన్ చేస్తున్నాం. అప్‌గ్రేడ్ కాదు. అందువల్ల మనం ఈ కస్టమ్ అని ఉంది కదా! దీని మీద సింగిల్ క్లిక్ ఇవ్వాలి. ఒక్కసారి క్లిక్ ఇస్తే చాలు మౌస్‌తో. ఇప్పుడు ఇక్కడ ఒకే ఒక డ్రైవ్ ఉంది 1000 జీబీ. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేస్తే ఒకే ఒక డ్రైవ్‌తో క్రియేట్ అవుద్ది. నాకలా వద్దు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, న్యూ క్లిక్ చేసి ఇక్కడ ఒక డ్రైవ్ క్రియేట్ చేస్తాను. సో, ఇలాగా ఒక డ్రైవ్, ఒక సైజ్ ఇచ్చాను. అంతే 150 జీబీ ట్రై చేస్తున్నాను. అప్లై క్లిక్ చేశాను. ఓకే. ఓపెన్ చేస్తాను. ఇక్కడ 150 జీబీకి నేను ట్రై చేస్తున్నాను. 153700. ఓకే. ఓకే. ఇదిగోండి 150 జీబీకి నేను ఒక డ్రైవ్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ అన్‌అలోకేటెడ్ స్పేస్ అనే డ్రైవ్ ఉంది గదా! దీన్ని సెలెక్ట్ చేసుకొని, మళ్ళీ న్యూ క్లిక్ చేసి, ఇంకో డ్రైవ్‌లో నాకు అంతే సైజ్ కావాలి. అప్లై క్లిక్ చేసి, ఇప్పుడు ఈ 100 ఎంబీ ఉంది గదా! దీన్ని సెలెక్ట్ చేసుకొని, డిలీట్ క్లిక్ చేసి, ఓకే చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ 2 డ్రైవ్స్ ఉన్నాయి. డ్రైవ్ 0 పార్టిషన్ 1 150 జీబీ.
డ్రైవ్ 0 పార్టిషన్ 2 850 GB. సో ఇక్కడ మనకి రెండు డ్రైవ్స్, అంటే నేను రెండు డ్రైవ్స్ క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ ఏ డ్రైవ్ లో క్రియేట్ అవ్వాలి? ఇప్పుడు ఈ 150 GB ఉంది కదా, నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను, అంటే అది సి డ్రైవ్. ఇప్పుడు 150 GB అనేది నాకు సి డ్రైవ్, ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ అన్ని అందులో వెళ్తాయి. ఈ 849 GB ఉంది కదా, ఈ 850 GB అది డి డ్రైవ్ నాకు. సో ఇప్పుడు ఈ 150 GBని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేశాను. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయింది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ ఎంతసేపు పడుతుంది అనేది మన హార్డ్వేర్ మీద డిపెండ్ అవుతుంది. మీ ప్రాసెసర్, మీ హార్డ్ డిస్క్ ఎస్ఎస్డిఆ నార్మల్ దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. మీ ర్యామ్ బట్టి, అంటే టోటల్ మీ సిస్టమ్ యొక్క హార్డ్వేర్ బట్టి. ఇప్పుడు ఒక సిస్టమ్ ఓల్డ్ ల్యాప్టాప్ అనుకోండి, వాళ్ళ దాంట్లో ఒక 1 అవర్ పట్టొచ్చు, ఒకరి దాంట్లో వచ్చి 40 minutes అయిపోద్ది, ఒకరి దాంట్లో వచ్చి 30 minutes, ఒకరి దాంట్లో 10 minutes. నా సిస్టంలో ఒక 10 to 15 minutes లో అయిపోద్ది. అది మన హార్డ్వేర్ మీద డిపెండ్ అవుతుంది ఎంత ఫాస్ట్ గా ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ అనేది. సో మనం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఇది జరుగుతున్నప్పుడు మన సిస్టమ్ కానీ రీస్టార్ట్ కానీ షట్ డౌన్ కానీ చేయకూడదు. అలా చేస్తే ఏంటంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ సక్సెస్ఫుల్ గా ఇన్స్టాలేషన్ అవ్వదు, ఎర్రర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం వెయిట్ చేయాలి. నా సిస్టంలో అయితే ఒక 5 minutes లో కంప్లీట్ అయిపోద్ది, వెయిట్ చేయాలి. సో ఇక్కడ మనం రీస్టార్ట్ నో క్లిక్ చేసినా క్లిక్ చేయకపోయినా ఆ ఫోర్స్ ఆ టైం అయ్యే లోపల లోడింగ్ కంప్లీట్ అయితే ఆటోమేటిక్గా అదే రీస్టార్ట్ అయిపోతుంది.
ఓకే. ఇక్కడ అందరి యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్ ఉంటది. అంటే మనం ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లోకి లాగిన్ అవ్వాలంటే మన యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్. ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ యూజర్‌కి పాస్వర్డ్ సెట్ చేసుకోమని చెప్తుంది. నేను సెట్ చేసుకుంటున్నాను. స్మాల్ లెటర్స్‌లో నేను admin.123 అని ఇచ్చాను పాస్వర్డ్. admin.123 అని ఇచ్చి ఫినిష్ క్లిక్ చేశాను. ప్రతిసారి మనం ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లోకి లాగిన్ అవ్వాలంటే ఈ ఆప్షన్ యూజ్ చేయాలి. ఇక్కడ మనకి వీఎం అని ఉంటది. ఈ వీఎం క్లిక్ చేసి ఇక్కడ ఈ సెండ్ కంట్రోల్ ప్లస్ ఆల్ ప్లస్ డిలీట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు యూజర్ నేమ్ వచ్చి అడ్మినిస్ట్రేటర్. నా అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ admin.123 టైప్ చేసి కీబోర్డ్‌లో ఎంటర్ బటన్ ప్రెస్ చేసేది. ప్రతిసారి మనం ఆపరేటింగ్ సిస్టమ్‌లోకి లాగిన్ అవ్వాలంటే ఆ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ అనేది మనం ఎంటర్ చేయాలి ఖచ్చితంగా. ఇదిగోండి ఈ సర్వర్ మేనేజర్ విండో అనేది నేను ఓపెన్ చేయలేదు. మనం ఓఎస్‌లోకి లాగిన్ అవ్వగానే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎస్ క్లిక్ చేసేసేది. సర్వర్ మేనేజర్ విండో మన ఓఎస్‌లోకి లాగిన్ అవ్వగానే అది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ డు నాట్ షో దిస్ మెసేజ్ అగైన్ సెలెక్ట్ చేసుకొని క్లోజ్ చేసేయాలి. అలాగే ఇక్కడ ప్రతిసారి మనం ఓఎస్‌లోకి లాగిన్ అయినప్పుడల్లా ఇది ఓపెన్ అవుద్ది. ఇది ఓపెన్ అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ మేనేజ్ క్లిక్ చేసి సర్వర్ మేనేజర్ ప్రాపర్టీస్ క్లిక్ చేసి ఈ ఆప్షన్ డు నాట్ స్టార్ట్ సర్వర్ మేనేజర్ ఆటోమేటిక్‌లీ అట్ లాగిన్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేసేస్తే నెక్స్ట్ టైమ్ నుంచి మనం ఈ ఓఎస్‌లోకి లాగిన్ అవ్వగానే ఈ సర్వర్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది మనకి. సో ఇప్పుడు ఇది ఓకే. ఇది మినిమైజ్ చేసేసుకోండి. ఇక్కడ ఆడియో ఐకాన్ మ్యూట్‌లో ఉంది. ఆడియో రన్నింగ్‌లో లేదు. మీకు ఆడియో రన్నింగ్ కావాలంటే ఈ ఆడియో ఐకాన్ మీద మౌస్ పెట్టి రైట్ క్లిక్ ఇచ్చి సౌండ్స్ క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేయండి. మీకు ఆడియో ఐకాన్ ఎనేబుల్ అయిపోయింది. ఆడియో ఐకాన్ వచ్చి ఎనేబుల్ అయిపోయింది. రన్నింగ్ ఇప్పుడు ఆడియో. ఇప్పుడు ఇది కరెక్ట్ డే టు టైమ్ కాదు. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ డేట్ అండ్ టైమ్ సెట్ చేయాలంటే సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి అడ్జస్ట్ డేట్ ఆర్ టైమ్ క్లిక్ చేయాలి. ఇక్కడ టైం జోన్ ఇది మన టైం జోన్ కాదు. ఇండియన్ వాళ్ళకైతే ఇది టైం జోన్ కాదు. సో ఇక్కడ టైం జోన్ అనేది మీ కంట్రీని బట్టి మీరు సెట్ చేసుకోండి మీ టైం జోన్. ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేసి నేను ఇండియన్ కాబట్టి ఇండియన్ వాళ్ళు స్క్రోల్ డౌన్ చేసుకుని ఇదిగోండి చెన్నై, కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ. ఎందుకు ఇండియన్ వాళ్ళు అని అనుకున్నానంటే నాకు దుబాయ్ స్టూడెంట్స్ ఉన్నారు, సౌత్ ఆఫ్రికా ఉన్నారు, అమెరికా ఉన్నారు. సో మీ కంట్రీని బట్టి మీ టైం జోన్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇది క్లోజ్ చేసేయండి. సో ఇప్పుడు చూడండి ప్రాపర్ టైం అనేది సెట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఐకాన్ నాకొద్దు. ఇదిగోండి ఈ టాస్క్ వ్యూ ఐకాన్ నాకొద్దు. ఇక్కడ నేను మౌస్ ఎక్కడ పెట్టాను అక్కడ పెట్టి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ షో టాస్క్ వ్యూ బటన్ మీద క్లిక్ చేయండి. ఇది లేదు. ఈ సర్చ్ ఐకాన్ నాకు ఇలా వద్దు. రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ షో సర్చ్ ఐకాన్ ఉంది. సెట్ చేసేసుకున్నాము. నాకు డెస్క్టాప్ మీద షార్ట్ కట్ ఐకాన్ కావాలి. దిస్ పీసీ షార్ట్ కట్ ఐకాన్ కావాలి. రైట్ క్లిక్ ఇచ్చి పర్సనలైజ్ క్లిక్ చేయండి. ఇక్కడ థీమ్స్ ఉంటుంది. థీమ్స్ క్లిక్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే థీమ్స్ ఇదిగోండి డెస్క్టాప్ ఐకాన్ సెట్టింగ్స్ దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కంప్యూటర్ సెలెక్ట్ చేసుకుని దిస్ పీసీ సెలెక్ట్ చేసుకుని అప్లై క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసేయండి. క్లోజ్ చేసేయండి. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి రిఫ్రెష్. ఓకే కంప్యూటర్ షార్ట్ కట్ ఐకాన్ దిస్ పీసీ డబుల్ క్లిక్ ఇచ్చేస్తే మనకి చూడండి 2 డ్రైవ్స్ ఉన్నాయి. ఇక డి డ్రైవ్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఫార్మాట్ డిస్క్ అని క్లిక్ చేసి స్టార్ట్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లోజ్. ఇదిగోండి మనకి డిస్క్ రెడీ ఉంది. ఇప్పుడు ఈ టాస్క్ వ్యూ ఈ సర్వర్ మేనేజర్ ఓపెన్ చేసి ఈ సర్వర్ మేనేజర్లో ఈ లోకల్ సర్వర్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ఇంటర్నెట్ అంటే ఇంటర్నెట్ ఎన్హాన్స్ సెక్యూరిటీ కాన్ఫిగరేషన్ ఉంది కదా, ఇది ఆన్ లో ఉంది. ఇది ఆన్ లో ఉండకూడదు. ఆన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆఫ్ అనేది 2 దగ్గర సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేసేయండి. చేశాక ఇక్కడ డాష్ బోర్డ్ క్లిక్ చేయండి. చేసి ఇక్కడ యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి.
నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ .NET ఫ్రేమ్వర్క్ 3.5 ఫ్యూచర్స్ ఉంది కదా, దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోండి. ఎవరైతే MS SQL సర్వర్ డేటాబేస్ యూస్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఇన్స్టాల్ చేయాలి. ఈ .NET ఫ్రేమ్వర్క్ 3.5 ఫీచర్స్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాలి. సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ స్పెసిఫై అండ్ ఆల్టర్నేట్ సోర్స్ పాత్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇదిగోండి మీకు ఇక్కడ ఈ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ క్లిక్ చేయండి. సోర్సెస్ ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయండి. XSS ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి కాపీ, ఈ లొకేషన్ క్లోజ్ చేసేసి ఈ ఫోల్డర్ను క్లోజ్ చేసేసి ఈ లొకేషన్ ఇక్కడ క్లిక్ చేసి Ctrl+V ఆ లొకేషన్ ఇచ్చేయండి. ఈ సోర్సెస్ XSS ఇచ్చేసి ఓకే క్లిక్ చేసి ఇన్స్టాల్ క్లిక్ చేయండి. మనం ఇప్పుడు ఈ సిస్టంలో .NET ఫ్రేమ్వర్క్ 3.5 ఫ్యూచర్స్ అనేది మనము ఇన్స్టాలేషన్ చేస్తున్నాం. అంటే SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకునే దానికి ఈ విధంగా మనం ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ .NET ఫ్రేమ్వర్క్ 3.5 ఫ్యూచర్ ఇన్స్టాలేషన్ చేయకుండా నేను SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ కోసము MS SQL సర్వర్ డేటాబేస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు నన్ను అడగద్ది, మీరు .NET ఫ్రేమ్వర్క్ 3.5 ఇన్స్టాల్ చేయలేదు, అది ఇన్స్టాల్ చేస్తేనే నేను ఇన్స్టాల్ అవుతానని MS SQL సర్వర్ డేటాబేస్ మనకు చెప్పద్ది. అందువల్ల ఖచ్చితంగా మనము ఆ .NET ఫ్రేమ్వర్క్ 3.5 ఫ్యూచర్ అనేది మనం ఇన్స్టాలేషన్ చేయాలి. ఓకే, ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇన్స్టాలేషన్ సక్సెడ్. క్లోజ్ క్లిక్ చేసేయాలి. సో ఇక్కడ మనం ఈ సర్వర్ మేనేజర్ అనేది లోకల్ సర్వరు, ఈ డాష్ బోర్డ్ ఈ రెండింటి కోసమే మనం యూజ్ చేస్తాము. ఇంకా దీన్ని టోటల్ గా క్లోజ్ చేసేసేది. ఇంకా మనం ఆపరేటింగ్ సిస్టమ్ లోకి లాగిన్ అయినప్పుడల్లా అది ఓపెన్ అవుతుంది ఇంకా ఆటోమేటిక్ గా. దాన్ని మనం ఓపెన్ చేసుకోవాలంటే మళ్ళీ సెర్చ్ క్లిక్ చేసి ఇక్కడ సర్వర్ మేనేజర్ అనేది టైప్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. ఇదిగోండి సెర్చ్ క్లిక్ చేసి మనం ఓపెన్ చేసుకోవాలి ప్రతిసారి. ఇంకా దానికి ఆటోమేటిక్ గా అది ఓపెన్ అవుతూ మనం ప్రతిసారి మనకు కావాల్సినప్పుడే దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఓపెన్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది క్లోజ్ చేసేస్తున్నాం. సో ఇప్పుడు డెస్క్టాప్ మీద PC ఉంది, ఇవి ఉంది. సో ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడే ఇప్పుడు నాకు ఈ ఎడ్జ్ ఓపెన్ చేశాను. స్టార్ట్ వితౌట్ డేటా, కన్ఫర్మ్, కంటిన్యూ గూగుల్ వితౌట్ కన్ఫర్మ్ అండ్ స్టార్ట్ బ్రౌజింగ్, నెక్స్ట్, ఫినిష్ ఇవన్నీ క్లిక్ చేసుకుంటూ వస్తాం. ఇవన్నీ మ్యాటర్ వద్దనుకుంటే ఇక్కడ ఈ సెట్టింగ్స్ క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి ఇదిగోండి ఇది అన్సెలెక్ట్ క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేయాలి. ఇదిగోండి ఇది క్లిక్ చేసి ఇది ఉంచేయండి. ఇది అలాగే ఉంచేసి దీన్ని క్లిక్ చేసేసి ఇది ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి ఆఫ్ చేసేసేది. ఇలా చేసుకుని ఇక్కడ ఏంటంటే నాకు క్రోమ్ కావాలి. నేనేం చేస్తాను, డౌన్లోడ్ క్రోమ్ అనేది క్లిక్ చేసి సో ఇక్కడ క్లిక్ చేశాను. ఓకే, ఇది అఫీషియల్ కాదు, డౌన్లోడ్ క్రోమ్.
ఇదిగోండి డౌన్లోడ్ క్రోమ్. సో డౌన్లోడ్ అయిపోయింది క్రోమ్. నేను ఇప్పుడు ఈ ఎడ్జ్ అనేది క్లోజ్ చేసేస్తాను. క్రోమ్ రెడీగా ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఈ క్రోమ్ ని డబల్ క్లిక్ చేశాను. ఇక్కడ మ్యాష్ ఇది క్లిక్ చేసేయండి. సెట్ యాస్ డిఫాల్ట్ క్లిక్ చేయండి. అంటే ఇది డిఫాల్ట్ బ్రౌజర్ గా క్రోమ్ ని సెట్ చేసుకోండి. ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ మీద క్లిక్ చేసి ఇక్కడ గూగుల్ క్రోమ్ సెలెక్ట్ చేసుకోండి. స్విచ్ ఎనీవే. అంటే ఇప్పుడు డిఫాల్ట్ బ్రౌజర్ వచ్చి క్రోమ్. అలా సెట్ చేసుకొని క్లోజ్ క్లిక్ చేసేయండి. మ్యాష్ క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఎడ్జ్ క్రోమ్ ఐకాన్స్ ఉన్నాయి. డెస్క్టాప్ మీద మనకి వద్దనుకుంటే రిమూవ్ చేసేసేది ఈ విధంగా. ఎందుకంటే మనం అవి ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇదిగోండి సెట్ యాస్ డిఫాల్ట్ క్లిక్ చేసి గూగుల్ క్రోమ్ సెలెక్ట్ చేసుకుని ఓకే. ఇప్పుడు నా డిఫాల్ట్ బ్రౌజర్ వచ్చి గూగుల్ క్రోమ్. అంటే నేను ఏది ఓపెన్ చేసినా ఆటోమేటిక్ గా గూగుల్ క్రోమ్ లో ఓపెన్ అయిపోతాయి. ఇప్పుడు ఇది ఫుల్ స్క్రీన్ కాదు. అలాగే ఇప్పుడు నా మెయిన్ ఆపరేటింగ్ సిస్టంలోకి వచ్చే లోపల ఏదైనా ఫైల్, అంటే ఇప్పుడు ఏదో ఒక ఫైల్, ఈ ఫైలే తీసుకున్నాను అనుకోండి. ఈ ఫైల్ ఇక్కడి నుంచి నేను కాపీ చేయాలనుకుంటున్నాను. ఎక్కడికి? వర్చువల్ మిషన్ లోపలికి ఇక్కడ కాపీ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఈ ఆప్షన్ రావట్లేదు. అలాగే ఇది ఫుల్ స్క్రీన్ కాదు. ఈ రెండు జరగాలంటే VMware టూల్స్ అనేది ఇన్స్టాల్ చేయాలి. అది ఎలా అంటే ఇక్కడ VM క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ VMware టూల్స్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేయాలి. రన్ సెటప్ .exe క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు అది మిస్ అయిపోయారు, ఫాస్ట్గా వెళ్ళిపోయింది, నేను క్లిక్ చేయలేకపోయాను అనుకుంటే ఇక్కడ దిస్ PC డబుల్ క్లిక్ చేసి ఇదిగోండి దీన్ని క్లిక్ చేసినా స్టార్ట్ అవుతుంది. లేదు దాన్ని క్లిక్ చేసినా స్టార్ట్ అవ్వట్లేదు అంటే మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ క్యాన్సిల్ VMware టూల్స్ ఇన్స్టాలేషన్ అనేది క్లిక్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ VMware టూల్స్ అనేది వస్తుంది. దాన్ని క్లిక్ చేసి మళ్ళీ చేయొచ్చు. ఈ విధంగా నెక్స్ట్ క్లిక్ చేయాలి, ఇన్స్టాల్ క్లిక్ చేయాలి. సో ఇది ఇన్స్టాలేషన్ జరిగేటప్పుడే ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది మనకి. ఓకే, సక్సెస్ఫుల్ గా ఫుల్ స్క్రీన్ వచ్చేసింది. ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఫినిష్. రీస్టార్ట్ తర్వాత చేసుకోవచ్చు. నో క్లిక్ చేసింది అంటే మనం తర్వాత రీస్టార్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు చూడండి, నేను ఇదే ఫైల్ ని మళ్ళీ కాపీ ఇక్కడ వర్చువల్ మిషన్ లో ఇదిగోండి పేస్ట్ ఆప్షన్ వచ్చింది. అంటే మన మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి ఇక్కడికి మనం ఫైల్స్ అనేది కాపీ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి క్రోమ్ ఇక్కడ డౌన్లోడ్ WinRAR అని ఇవ్వండి. ఎంటర్. అంటే ఇక్కడ ఈ ఫస్ట్ క్లిక్ చేసి మనం జిప్ ఫైల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకునేదానికి WinRAR సాఫ్ట్వేర్ కావాలి. WinRAR మీద క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేస్తాను. ఇది డౌన్లోడ్ అవుతుంది WinRAR సాఫ్ట్వేర్. ఓకే, ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇదిగోండి WinRAR సాఫ్ట్వేర్. డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాలేషన్ చేయడానికి డబుల్ క్లిక్ చేశాను. ఇన్స్టాల్ క్లిక్ చేస్తున్నాను.
అయిపోయింది. ఓకే, డన్. అంటే జిప్ ఫైల్స్ ఉంటాయి. ఆ జిప్ ఫైల్స్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకునే దానికి ఈ విన్రార్ సాఫ్ట్వేర్ ని మనం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇన్స్టాల్ చేసేసాం. నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ జేఆర్ఏ అనేది ఇన్స్టాల్ చేయాలి. జేఆర్ఏ అని టైప్ చేయండి, క్లిక్ చేయండి. డౌన్లోడ్ జేఆర్ఏ ఫస్ట్ వన్ డౌన్లోడ్ జావా అని క్లిక్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసుకోండి. ఇక్కడ విండోస్ ఆఫ్లైన్ 64 బిట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ స్టార్ట్ అయింది. జారే అంటే కొన్ని ఎస్ఏపి సాఫ్ట్వేర్స్ ఓపెన్ అవ్వడానికి మీ ఆపరేటింగ్ సిస్టంలో జిఆర్ఈ సాఫ్ట్వేర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ డౌన్లోడ్ మేనేజర్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది ఎస్ఏపిది. ఆ డౌన్లోడ్ మేనేజర్ సాఫ్ట్వేర్ ఓపెన్ అవ్వాలంటే ఈ జిఆర్ఈ సాఫ్ట్వేర్ ఉండాలి. ఇది లేకపోతే అది ఓపెన్ అవ్వదు. అందువల్ల దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. క్లోజ్ చేసేస్తున్నాను బ్రౌజర్ని. ఇదిగోండి ఇక్కడ డౌన్లోడ్స్ లో మనం రైట్ క్లిక్ రీఫ్రెష్, ఇదిగోండి జిఆర్ఈ డబుల్ క్లిక్ చేయాలి ఇన్స్టాలేషన్ చేయడానికి. ఓకే, ఇన్స్టాల్ క్లిక్ చేయాలి. ఇన్స్టాలేషన్ అయిపోయింది. క్లోజ్ క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ అయిపోయింది, అది ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్ గా. ఇవన్నీ డిలీట్ చేసేస్తున్నాను. ఈ బ్రౌజర్ కూడా హిస్టరీ క్లియర్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ టచ్ దగ్గర క్లిక్ చేసి అప్డేట్స్ అని టైప్ చేయండి. ఇక్కడ చెక్ ఫర్ అప్డేట్స్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఈ అడ్వాన్స్ ఆప్షన్ క్లిక్ చేసి ఇది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చెక్ ఫర్ అప్డేట్స్ క్లిక్ చేస్తే అప్డేట్స్ ఏమేమి ఉన్నాయో చూపించి మొత్తం అప్డేట్ చేసుకుంటూ వస్తుంది. అలా మీరు అన్ని నీట్గా అక్కడ చెక్ ఫర్ అప్డేట్స్, ఇది గ్రీన్ కలర్ వచ్చేసి ఎలాంటి అప్డేట్స్ లేవు అని చెప్పేదాకా అన్ని అప్డేట్స్ చేసేయాలి. సో అలా చేసేసి ఇప్పుడు ప్రతిసారి ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేయవలేదు. ఒకసారి ఇలా ఇన్స్టాల్ చేసుకునేది ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి పర్సనలైజ్ క్లిక్ చేసి ఇక్కడ లాక్ స్క్రీన్కి వెళ్తే నాకు ఈ స్క్రీన్ సేవియర్ అనేది డిజేబుల్లో ఉంది, ఎనేబుల్లో లేదు. ఎందుకంటే దీనికి లైసెన్స్ లేదు, యాక్టివేట్ అడుగుతుంది. ఇది టెంపరీ, ఒక 3 months అలా వస్తుంది, 90 days. ఇది టెంపరీ, లైసెన్స్ లేదు. అందువల్ల ఇప్పుడు ప్రతిసారి ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోలేదు. ఒకసారి ఇన్స్టాల్ చేసి బ్యాకప్ పెట్టుకుంటే చాలు. ఎలా పెట్టుకోవాలి బ్యాకప్ అంటే దీన్ని షట్ డౌన్ చేసేయాలి. బ్యాకప్ పెట్టుకోవాలన్నప్పుడు అప్పుడు క్లిక్ చేసి షట్ డౌన్ క్లిక్ చేసి కంటిన్యూ. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరైతే కోర్స్ నేర్చుకుంటున్నారో ఎస్ఏపి బేసిస్ కోర్సు, వాళ్ళందరూ ఖచ్చితంగా ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడం నేర్చుకుంటారు. సో ఇక్కడ ఈ సిడి ఆర్ డివిడి సెట్ అని క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి మౌస్ తో కీబోర్డ్ లో బ్యాక్ స్పేస్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ యూజ్ ఫిజికల్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేసి ఇక్కడ ఈ హార్డ్ డిస్క్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి 12 GB 12.6 GB సైజు ఇక్కడ కంపాక్ట్ క్లిక్ చేయాలి. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు చూద్దాము. హార్డ్ డిస్క్ మీద క్లిక్ చేస్తే 12.2. ఓకే, ఇప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి రిమూవ్ క్లిక్ చేసి రిమూవ్ క్లిక్ చేసేసి క్లోజ్ చేసేసి ఎక్కడ నేను ఎఫ్ డ్రైవ్ లో ఇది ఫోల్డర్, ఈ ఫోల్డర్ లో ఈ ఫైల్ ఇదిగోండి, ఈ 4 KB ఉంది, VMware వర్చువల్ మెషిన్ కాన్ఫిగరేషన్ అని. ఈ ఫైల్ ఈ 2 ఫైల్స్ రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసుకుని ఇప్పుడు ఈ డ్రైవ్ లో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను.
ఈ డ్రైవ్లో నేను NWX అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్లో కాపీ చేసుకుంటున్నాను ఆ 2 ఫైల్స్. అంటే బ్యాకప్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా మనం బ్యాకప్ పెట్టుకోవాలి. ప్రతిసారి ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేయకుండా ఒకసారి ఇన్స్టాలేషన్ చేసుకుని ఈ విధంగా బ్యాకప్ అనేది పెట్టుకోవాలి. ఓకే, ఈ విధంగా బ్యాకప్ పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇదిగోండి ఈ ఎఫ్ డ్రైవ్ లో ఉంది కదా, నేను దీన్ని డిలీట్ చేసేస్తాను. ఇప్పుడు మనం బ్యాకప్ యూజ్ చేయాలంటే ఏం చేయాలి, ఎలా? ఇప్పుడు ఈ బ్యాకప్ కాకుండా నా దగ్గర ఇంకో బ్యాకప్ ఉంది, నేను అది ఇస్తాను మీకు. ఈ బ్యాకప్ ఇస్తాను మీకు నేను. సో ఈ బ్యాకప్ ని, నా దగ్గర ఉన్న బ్యాకప్ ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. బ్యాకప్ ని కాపీ చేయండి. బ్యాకప్ ని ఇక్కడ నుంచి కట్ చేసి చేయకండి. ప్రతిసారి బ్యాకప్ ఫైల్ మనం యూజ్ చేయాలంటే బ్యాకప్ ఫైల్ ఒక దగ్గర ఉంటుంది, దాన్ని కాపీ చేసుకుని మన అదే మీకు ఏ డ్రైవ్ లో అయితే ఫ్రీ స్పేస్ ఉందో ఆ డ్రైవ్ లో ఆ బ్యాకప్ ఫైల్ ని కాపీ చేసుకోండి. ఆ బ్యాకప్ ఫైల్ ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలనే చెప్తున్నాను. ఇది నేను ఇచ్చే బ్యాకప్ ఫైల్. ఎందుకు నేను ఇస్తున్నాను బ్యాకప్ ఫైల్ అంటే, ఈ బ్యాకప్ ఫైల్ ఏంటంటే మీకు లైసెన్స్ తో ఉంటుంది. మీరు ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోవాలంటే అది టెంపరీ లైసెన్స్, అది పర్మనెంట్ లైసెన్స్ ఉండదు మీకు. ఇదేంటంటే నేను ఇచ్చే ఓఎస్ బ్యాకప్ ఫైల్ ఏంటంటే మీకు లైసెన్స్ తో ఉంటుంది. మీకు మెయిల్కి వస్తుంది ఈ ఓఎస్ బ్యాకప్ ఫైల్, మీరు డౌన్లోడ్ చేసుకుని ఇదిగోండి నాలాగే మీరు నీట్గా డౌన్లోడ్ చేసుకుని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఒక ఫోల్డర్ నేను పెట్టుకుని ఆ ఫోల్డర్లో ఇదిగోండి ఈ 2 ఫైల్స్ ఉంటాయి. నేను చెప్పాను కదా బ్యాకప్ చేసేటప్పుడు ఏ ఫైల్స్ మీరు బ్యాకప్ చేసుకోవాలి, ఆ 2 ఫైల్స్ ఉంటాయి. 4 KB, ఇంకోటి ఇది ఒక 26 GB అలా ఉంది. సో ఈ 2 ఫైల్స్ బ్యాకప్, సో కాపీ అవుతుంది. సో ప్రతిసారి నేను ఓఎస్ ఇన్స్టాల్ చేయలేదు, ప్రతిసారి నేను ఆ బ్యాకప్ ఫైల్ని నేను యూజ్ చేసేసుకుంటాను. ఓకే, దీన్ని డబల్ క్లిక్ చేయాలి. ఇదిగోండి మనం ఈ సింగిల్ ఫైల్ ఉంది కదా 3.10 KBని, ఈ ఫైల్ని డబల్ క్లిక్ చేస్తే చాలు, డైరెక్ట్ గా VMware ఓపెన్ అయిపోతుంది. ఇదిగోండి VMware ఓపెన్ అయిపోయింది. ఇక్కడ VMware లో మీరు ఎంత ర్యామ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఈ రెండే. ఇప్పుడు మెమరీ మీద క్లిక్ చేస్తారు. మీకు చెప్పాను మీ ల్యాప్టాప్ లో ర్యామ్ ని బట్టి ఇక్కడ ఆఫ్ ర్యామ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలనేది. సెలెక్ట్ చేసుకుని ప్రాసెస్ మీద క్లిక్ చేస్తారు. ప్రాసెస్ మీరు ఎన్ని ఇవ్వాలనుకుంటున్నారు, ఈ 2 చేంజెస్ సెట్ చేసి ఓకే క్లిక్ చేసేయాలి. మీరు ఆ రెండే చేంజ్ చేసుకోవాలి మీ సిస్టమ్ ని బట్టి ఆ 2 చేంజెస్ చేసుకుని పవర్ ఆన్ దిస్ వర్చువల్ మిషన్ క్లిక్ చేసేయాలి. మ్యాజ్ ఇక్కడ మీరు ఈ ఆప్షన్ క్లిక్ చేయవచ్చు, ఐ మూవ్డ్ ఇట్ అని క్లిక్ చేయవచ్చు, లేదా ఐ కాపీడ్ ఇట్ అని క్లిక్ చేయవచ్చు. మాక్సిమం ఇది క్లిక్ చేయండి, ఐ కాపీడ్ ఇట్ అనేది క్లిక్ చేయండి. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ వర్చువల్ మెషిన్ లోపల ఉంది. ఇది నా మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇంకో ఆపరేటింగ్ సిస్టమ్ మనకి VMware లోపల ఉంది. సో దానికోసం మనం VMware అనేది మనం ఇన్స్టాల్ చేసుకున్నాము. ఓకే, ప్రతిసారి మనం ఈ ఓఎస్ లోకి లాగిన్ అవ్వాలంటే ఇక్కడ ఈ VM క్లిక్ చేసి ఇక్కడ సెండ్ కంట్రోల్ ప్లస్ ఆల్ ప్లస్ డిలీట్ క్లిక్ చేసి యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్, నా అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ వచ్చి admin.123 స్మాల్ లెటర్స్ లో, ఇదో నా పాస్వర్డ్. దీన్ని క్లిక్ చేయాలి, లేదా కీబోర్డ్ లో ఎంటర్ బటన్ ప్రెస్ చేయొచ్చు. ఓకే, ఇది నా ఆపరేటింగ్ సిస్టమ్. సో సేమ్ అంత 2 డ్రైవ్స్ సేమ్ అలాగే, చేంజెస్ ఏమి ఉండదు. సో మొత్తం సెట్ మీకు ఎలా చెప్పినానో అలా సెటప్ చేసేసినాను.
ఇక్కడ ఏంటంటే రైట్ క్లిక్ ఇచ్చి పర్సనలైజ్ క్లిక్ చేస్తే ఇక్కడ లాక్ స్క్రీన్ అనేది క్లిక్ చేస్తే స్క్రోల్ డౌన్ చేస్తే లాక్ స్క్రీన్‌లో ఇక్కడ స్క్రీన్ సేవియర్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేసి ఇదిగోని చూసుకోండి ఇక్కడ నేను వెయిట్ పెట్టేసాను. క్లిక్ చేంజ్ పవర్ సెట్టింగ్స్ క్లిక్ చేస్తే ఇక్కడ నా ఆప్షన్ ఇది సెలెక్ట్ చేసి నాది రికమెండెడ్. ఇక్కడ చేంజ్ ప్లాన్ సెట్టింగ్స్ క్లిక్ చేసి నెవర్. అంటే ఏంటంటే ఇక్కడ ఇలా చేయటం వల్ల ఏం జరగద్దంటే నేను కాసేపు ఇలాగే వదిలేసానంతే స్క్రీను. ఇది బ్లాంక్‌లోకి వెళ్ళిపోకూడదు. అలా వెళ్ళకుండా ఉండాలి అనుకుంటే ఆ స్క్రీన్ సేవియర్ సెట్టింగ్స్ ఆప్షన్స్ అలా సెట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ప్రతిసారి మనం బ్యాకప్ పెట్టుకోవాలంటే ఆ 2 ఫైల్స్‌ని బ్యాకప్ పెట్టుకొని మనం యూజ్ చేసుకోవాలంటే ఆ బ్యాకప్ ఫైల్‌ని కాపీ చేసుకొని మనం ప్రతిసారి యూజ్ చేసుకోవచ్చు. సో ప్రతిసారి ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాలేషన్ చేయకుండా మనం ఆ వీఎండీకే ఫైల్‌ని బ్యాకప్ పెట్టుకునేది మళ్ళీ రీస్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం రెడీగా ఉంది. ఇప్పుడు మనం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మనం ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్ అనేది ఇన్‌స్టాలేషన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ చేయడానికి ఆపరేటింగ్ సిస్టమ్ రెడీ చేసుకోవాలి. ఈ ట్రైనింగ్ మొత్తం మనము ఎస్ఏపీ బేసిస్ మొత్తం ప్రాక్టీస్ చేయడానికి ఈ ట్రైనింగ్‌లో మనము విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తాము.